మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. అమరావతి వచ్చి సీఎం జగన్తో భేటీ అయ్యి తాజా పరిస్థితులపై చర్చించారు. అభ్యర్థుల ఎంపిక రేపు ఫైనల్ అవుతుందని, గిద్దలూరు అభ్యర్థి ఎవరో రేపు తెలుస్తుందన్నారు. కొన్ని నియోజకవర్గాలకు తనను కూడా వెళ్లి పరిశీలన చేయాలని పార్టీ అధిష్టానం సూచించినట్లు చెప్పారు. అభ్యర్థులు ఎక్కడ పోటీ చేస్తారు, ఎవరు పోటీ చేస్తారనే అంశంపై సీఎం శుక్రవారం ఫైనల్ చేస్తారని బాలినేని తెలిపారు. ఏమినా జిల్లా కాన్స్టిట్యున్సీలు సీట్లు ఎవరైతే బాగుంటుందని చర్చించింది. రేపు కొంత వర్క్ జరిగింది, రేపు ఫైనల్గా లిస్ట్ అని వచ్చేసి నియోజకవర్గం మారుతున్నారంటున్నారు. ఎందుకు మారుతుంది? నేను ఒంగోలని పోటీ చేస్తాను. సరే, ఇళ్ల పట్టాల విషయంలో మీరు గతంలో కొన్ని కామెంట్స్ చేశారు. ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాతనే పోటీ చేస్తానని చెప్పి, దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చింది? 4 డేస్లో అమౌంట్ వేస్తామని చెప్పి సీఎం గారు హామీ ఇచ్చారు. కాన్స్టిట్యున్సీలకు సంబంధించి మార్పు పైన ఏమన్నా క్లారిటీ ఇచ్చారు సార్? కాన్స్టిట్యున్సీలకు సంబంధించి అని కొన్ని జరుగుతాయి, రేపు సీఎం గారు ఫైనల్ చేస్తారు. మీరు చెప్పారు సార్, మీరు నియోజకవర్గం మారుతారని కూడా చెప్తూ ఉన్నారు. నేను మారట్లేదు. ఒంగోలు ఏం లేదు, నేను నాకు కొన్ని కాన్స్టిట్యున్సీని నన్ను పోయి చూడమని చెప్పి అన్నారు. దానికోసం నన్ను పిలిచి పెట్టింది, చూస్తాను. అదే దానికి సంబంధించి సురేష్ని అనౌన్స్ చేశారు కదా, సురేష్కి చేయాలి. సార్ మీరు గిద్దలూరుకి సంబంధించిన మీ నాయకులను కూడా మీరు రమ్మని చెప్పారని తెలిసింది. ఏంటి సార్ గిద్దలూరుకి సంబంధించి నియోజకవర్గాల్లో కొన్ని రమ్మని చెప్పలేదు, వాళ్ళే వస్తారు. మీ అనుచరులంతా కూడా వచ్చారనేది మామూలుగా వస్తారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. టికెట్లన్నీ కూడా గిద్దలూరుకి సంబంధించి ఏమన్నా క్లారిటీ వచ్చింది సార్? అన్నారాం బాబు గారు పోటీ చేయనని ప్రకటించారు. ఇప్పటికీ ఏమన్నా దానికి క్యాండిడేట్ రేపు ఫైనల్ అయిపోతుంది. ఓకే సార్.